పాలు తాగండ్రా కాల్షియం వస్తుంది, పాలు తాగండ్రా కాల్షియం వస్తుంది అని పిల్లకాయలను సంపుకు తింటారు. అసలు పాలల్లో కాల్షియం ఎంత ఉంటుందో తెలుసా మీకు? పాలు కాల్షియం లెవెల్స్ మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ లో చూసారంటే ఎక్కడో 10వ పొజిషన్ లో ఉంటుంది. కాల్షియం దేంట్లో ఎక్కువగా ఉంటుందో చెప్తా, కానీ ముందు అసలు కాల్షియం వల్ల ఉపయోగాలు ఏందో చూద్దాం. రకరకాల ఉపయోగాలు ఉంటాయి జనరల్ హెల్త్ కి సంబంధించి, వాటి గురించి కాదు. 99% మన శరీరంలో ఉండే కాల్షియం ఉండేది ఎముకల్లో, పళ్ళల్లో. ఎముకలు పళ్ళు గట్టి పడేదానికి ఉపయోగపడుతుంది. జీవితం అంతా నీకు ఎముకల స్ట్రెంగ్త్ ఉండాలన్నా, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా, నడవాలన్నా ఈ ప్రతి దానికి ఉపయోగపడేది కాల్షియం. మన దవడలు, మన పంటి పైన ఎనామెల్, పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేదానికి కాల్షియం చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం చాలా ముఖ్యం. అలా అని కాల్షియం తక్కువైందని పళ్ళు పుచ్చాయి అనుకోబాకండి. 99% పళ్ళు పుచ్చడానికి, చిగుర్ల జబ్బులు రావడానికి తమరు తినే ఆహారాలు, తమర బ్రషింగ్ అలవాట్లే కారణం. ఫస్ట్ పొజిషన్ లో ఏమొస్తుంది తెలుసా? నువ్వులు, కరేపాకు, మునగాకు, తోటకూర, రాగి ఇవన్నీ దాటిన తర్వాత ఎక్కడో 10వ ప్లేస్ లో పాలు ఉంటాయి. మీ పిల్లోడు ఫస్ట్ రావాలని కోరుకుంటారా, 10th ర్యాంక్ రావాలని కోరుకుంటారు మీరు? సో పిల్లకాయలు పాలు తాగము అంటే మన నువ్వులు ఒకటి తినిపించేసి పంపించేయండి స్కూల్ కూడా పోతారంటే. అంతకు మించిన కాల్షియం సోర్స్ ఇంకోటి లేదు. నువ్వులు తినండి, మీకు నచ్చిన పాలు తాగండి, కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి, ఏమైనా చేయండి, కానీ కాల్షియం ఎప్పుడు తక్కువే ఉంటుంది మీ బాడీలో. మనం ఎంత తిన్నా, ఎంత కాల్షియం టాబ్లెట్లు వేసుకున్నా పొట్టలోకి పోయినాక శరీరం పీల్చుకోద్దాన్ని. ఏమవుద్దంటే అట్టే బయట వెళ్ళిపోతుంది, అంతేగాని శరీరంలోకి రాదు కాల్షియం. ఎందుకో తెలుసా? విటమిన్ డి. శరీరంలోకి కాల్షియం రావాలంటే విటమిన్ డి అనేది మన శరీరంలో ఉండాలి, అప్పుడే కాల్షియం వస్తుంది. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్. మెయిన్ గా పొద్దున్న పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఏదో ఒక టైంలో రోజుకి ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు ఎండలో ఉంటే, అందుకే వాకింగ్ పోవాలని చెప్పేది, పొద్దున్న లేసి వాకింగ్ పోండి ఎండ ఉన్నప్పుడు అని. అట్లా చేస్తే విటమిన్ డి శరీరంలోకి వస్తుంది. కొన్ని ఫుడ్స్ లో కూడా విటమిన్ డి ఉంటుంది, అంటే మన మాంసాహారాల్లో విటమిన్ డి అనేది చాలా ముఖ్యం. కాల్షియం శరీరంలోకి రావాలంటే కొందరు ఏమంటే ఇంట్లోనే మన సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ ఎండే చూడరు జీవితంలో, అట్టటి వాళ్ళు ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకోవాలి. అప్పుడే మన బాడీకి కావాల్సిన కాల్షియం కరెక్ట్గా వస్తుంది, మన ఎముకలు కరెక్ట్గా ఉంటాయి, మన పళ్ళు కరెక్ట్గా ఉంటాయి. కాల్షియం కోసం పాలు వద్దని చెప్పాను, ఎందుకంటే పిల్లకాయలకు పొద్దున్నే పాలు 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 అని చెప్పి బూస్ట్, కాంప్లాంట్ లాంటి పొడులు ఒక 3 స్పూన్లు వేస్తారు, చక్కెర ఒక 3 స్పూన్లు వేస్తారు. మొత్తం ఆ గ్లాస్ పాలు మీకు కోకు, పెప్సీ కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. మరి పాలల్లో ఏముందో తెలుసా? మంచి క్వాలిటీ ప్రోటీన్, దాదాపుగా అన్ని వైటమిన్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇట్లా అద్భుతమైన మినరల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి పాలల్లో. అది పాలు అనేది ఒక సూపర్ ఫుడ్ అనుకోవచ్చు. కాకపోతే భారతదేశంలో చాలా మందికి పాలు అలర్జీ ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? దాన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. ఎక్కువగా పొట్టపురం లాగా తెలుస్తుంటుంది. రోజుకి మనకు కావాల్సింది 300 ml, అంటే ఒక మంచి గ్లాస్ నిండా పాలు గాని పెరుగు గాని. సో పాలు బదులు ఏం తీసుకోవచ్చు? పెరుగు తీసుకోవచ్చు. పాలల్లో ఉండే దాదాపు అన్ని పెరుగులో ఉంటాయి. ఎక్స్ట్రాగా మీకు మంచి ప్రోబయాటిక్ పెరుగు, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. పెరుగు పాలు కంటే బెటర్ గా అవుతుంది. పెరుగు అన్నా కదా అని దాంట్లో చక్కెర వేసుకొని లస్సీ చేసుకుని తాగమని కాదు. పాలల్లో చక్కెర వేసుకుంటారు, పెరుగులో చక్కెర అవసరం లేదు, అట్టే తినచ్చు. ముత్తాతల రోజుల నుంచి వాడుతున్నారు. ఏ ఇంట్లో పోయినా ఉంటది, హోటల్కి పోయినా ఉంటది, ఎక్కడ ఏ ఫుడ్ తింటున్నా ఖచ్చితంగా ఉంటది. ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇది ఇష్టం లేని వాళ్ళు నాకు తెలియదు ఎవరున్నారో, ప్రతి ఒక్కరు తింటారు. ఏంటది? ముందు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తుండా, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఛానల్ ఫాలో కండి. ఆ తర్వాత చెప్తా. పికిల్స్. వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బా పండగలాగా ఉంటది. చికెన్ పికిల్, మటన్ పికిల్, ఆవకాయ, ఇవన్నీ వీటి వల్ల ఏమి ఉపయోగం ఉందని ఎంత రీసెర్చ్ చేసినా కూడా ఏం కనిపిస్తుంది తెలుసా? ఏమీ లేదు. పికిల్స్ గురించి ముఖ్యమైన చెడ్డ విషయాలు చెప్తా. మంచి విషయం ఒకటి ఉన్నట్టుంది, అది లాస్ట్ లో చెప్తా. పికిల్స్ లో ఏముంటది ఆలోచించండి ఒకసారి. ఇంత ఉప్పు, ఇంత నూనె, ఇంకేమీ ఉండదు. మామిడికాయ దబ్బలో, చికెన్ ముక్కలో, లేకపోతే ప్రాన్స్ 4 ఎండేసినట్టు దాంట్లో వేస్తారు, అంతకు మించి ఇంకేం ఉండదు. పికిల్స్ వల్ల ఆరోగ్యానికి ఏమవుద్దంటే సోడియం లెవెల్స్ మారుతాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, చాలా చెప్పచ్చు. పంటికి ఏమవుతుందో తెలుసా? పంటి మీద గారెలు వస్తాయి. ఫర్మెంట్ చేసి తింటే కొద్దిగా ప్రోబయోటిక్ అంటారు, అది కూడా పెద్ద యూజ్ ఏం లేదు. సో పికిల్స్ వల్ల ఏ ఉపయోగం లేదు. మీ తాత ముత్తాతల రోజుల్లో వాళ్ళకి ఫ్రిడ్జ్లు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, దీన్ని ఆరోగ్యం కోసం తినేవాళ్ళు కాదు, వేరే లేక తినేవాళ్ళు. కాబట్టి ఈ పికిల్స్ తినాలి అంటే ఎప్పుడో ఒక పండగ రోజు తినండి, తిన్నాక పెరుగన్నం ఏమైనా తినండి, నోట్లో నీళ్లు పోసుకొని పొక్కిలించి చూయండి.